Hello people, namaste. Welcome back to my channel Americalo Telugu Pilla. Guys, అందరూ బాగున్నారు అనుకుంటున్నా and నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాం and సో అందరూ వినాయక చవితిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. అండ్ ఇవాళటి వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి వినాయక చవితి వచ్చిందంటే 9 days 10 days 11 days రోజు నైవేద్యం పెడతాం కదా. సో స్వీట్ అనేది కంపల్సరీ కదా. సో అందుకోసమే సో కొందరికి ఏం స్వీట్ పెట్టాలి ఇన్ని 9 days అంటే మనకి తోచదు. ఇంకా దానికి తగ్గట్టు ఏంటంటే టైమింగ్ ఒకటి, మళ్ళీ ఏదైనా స్వీట్ చేసినామంటే లైక్ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట సో చేయడానికి. సో ఇప్పుడు ఏదైనా స్వీట్ చేసాం అనుకుంటే అది చాలా లాంగ్ అవర్స్ పడుతుంది అనమాట మనకి స్వీట్ చేయడానికి. అండ్ కొంచెం తక్కువ టైంలో చేసే స్వీట్స్ కానీ ఏదైనా ఉంది అంటే ఈరోజు నేను చూపించే రెసిపీ అనమాట. సో ఇది వచ్చేసి రవ్వ పాయసం అనమాట. మనం ఉప్మా రవ్వ ఉంటది కదా, సో బాంబే రవ్వ అంటాం కదా, సో దాంతో పాయసం అనమాట. యా, సో ఇంకోటి ఏంటి అంటే చాలా సింపుల్ ఉంటుంది, చాలా ఈజీ అయిపోతుంది, కొంచెం టైంలోనే అయిపోతుంది అనమాట. అండ్ దీనికి కూడా ఇంగ్రీడియంట్స్ అంత అవసరం లేదు. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు మంచి పాయసం వస్తుంది అండ్ మనం మంచిగా దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. అదే నేను ఈరోజు మీకు చూపించబోతున్నా. సో ఇలా పెట్టే వాళ్ళకైతే నా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇంకా మళ్ళీ తక్కువ టైం పడుతుంది అనమాట. సో ఈజీగా మనం ఈ స్వీట్ని చేసి మనం దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు. సో ఈరోజు వినాయక చవితిలో డే 2 అనమాట ఈరోజు. సో ఈ రోజు డే 2 ఆఫ్ వినాయక చవితి. సో నేనైతే ఈరోజు రవ్వ పాయసం చేస్తున్నాను అనమాట మా ఇంటి గణపయ్యకి. సో మీరు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూడండి అండ్ మీరు కూడా ఒకరోజు ఈ నైవేద్యంని మీ ఇంటి గణపయ్యకి ప్రసాదంగా పెట్టండి. సో చాలా బాగుంటుంది అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని ఈ రెసిపీని షేర్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీ స్టార్ట్ చేసాం అండ్ మేము కూడా నైవేద్యం పెట్టాలి కదా. సో రవ్వ పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. కొంచెం చిన్న కప్పుల రవ్వ, ఇది ఉప్మా రవ్వ, ఇది వచ్చేసి 1/2 hour నుంచి నానిన షిరోంజి అనమాట. ఒక 1/2 hour నానితే సరిపోతుంది ఇది, ఎందుకంటే మళ్ళీ మనకు పాలలో బాయిల్ అవుతుంది అనమాట. ఇది గీ, షుగర్, కాజు. సో కాజు అయితే నేను ఇట్లా చిన్నగా ఇట్లా తీసేసుకున్నాను అనమాట, బ్రేక్ చేసేసుకొని ఆల్రెడీ తీసి పెట్టుకున్నా. ఇంకా మిల్క్, అంతే. వీటితో ఇప్పుడు మనం ప్రసాదం చేయబోతున్నాం. సో ప్యాన్ వేడైంది, దీంట్లో ఒక 3 to 4 spoons ఆఫ్ గీ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ కాజు వేసేసుకొని దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో కాజు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు రవ్వని మళ్ళీ రోస్ట్ చేసుకోవాలి గీలో వేసుకొని. రవ్వ మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో దాంతో 2 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసేసుకొని దాన్ని మంచిగా కలపాలి. ఇట్లా కలిపిన తర్వాత అది రవ్వ మనకి మంచిగా బల్జ్ అయిపోతుంది అనమాట. సో కొంచెం క్వాంటిటీ డబల్ అవుతుంది. సో రవ్వ ఉడికిపోతుంది. సో రవ్వ ఉడికిన తర్వాత ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం అది వాటర్ అంతా వెళ్ళిపోయి ఇట్లా అయిపోతుంది అనమాట. సో దీన్ని ఒక 2 to 3 minutes దీన్ని మళ్ళీ ఇట్లా మనం మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పాలు వేసుకోవాలి. ఒక 1/2 liter వేసుకోవాలి పాలు వేసుకొని ఇట్లా ఉండలు లేకుండా దీన్ని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. సో
దీన్ని మంచిగా అట్లా ఒక్క ఉండ లేకుండా మొత్తం నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో కొంచెం టైం అయితే పడుతుంది అంటే దీనికి కలపనీకి ఇట్లా. సో పర్లేదు, జల్దీ అయిపోతుంది. సో విస్కర్తో అయితే దాంతో ఇంకా ఈజీ ఉంటుంది. సో నేనైతే స్పూన్తో కలిపేసినా సరిపోతుంది అనమాట. కొంచెం ఎక్కువ దాన్ని ఇట్లా బీట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో చేసిన తర్వాత అది మనకి ఇట్లా థిక్ అనిపిస్తుంది, మొత్తం పాయసం లాగా ఇట్లా థిక్ అయిపోతుంది ఇట్లా. సో ఇట్లా థిక్ అయ్యే వరకు దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. సో ఒక 5 minutesలో అట్లా అయిపోతుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ షుగర్ వేసేసుకోవాలి. సో ఇది మంచిగా ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో ఇక్కడ షుగర్ వేయాలన్నమాట. సో షుగర్ క్లిప్ అయితే పోయింది నాది. అండ్ సో మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనం ఈ షిరోంజి 30 minutes ముందు నానబెట్టినాం కదా, సో అవి కూడా వేసేసుకోవాలన్నమాట. సో అవి వేసుకొని కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కాజు కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ కాజు అంతా ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం. అండ్ ఇప్పుడు కాజు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే, చాలా చాలా సింపుల్ డెజర్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది స్వీట్ ఇది. సో మన ఫంక్షన్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇది. లైక్ కొంచెం క్వాంటిటీ, ఒక కప్ రవ్వతోని ఈజీ ఒక 5-6 members అయితే తినొచ్చు అనమాట ఇది. సో ఇంకా టైం టేకింగ్ కూడా కాదు. సో చాలా సింపుల్ రెసిపీ. అండ్ లాస్ట్లో వచ్చేసి మనం ఒక 2-3 spoons ఆఫ్ గీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. సో లాస్ట్కి ఈ గీ వేసుకొని కూడా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, మస్తు టేస్ట్ ఉంటుంది అండ్ మస్తు సింపుల్ అండ్ ఈజీ కూడా ఎవరైనా చేయొచ్చు. సో ఇదైతే ఈరోజు Day 2 మా ఇంట్లో వినాయక చవితికి అయితే నేను చేసిన స్వీట్ అనమాట ఇది. సో మీరు కూడా ట్రై చేసేసుకొని నాకు చెప్పండి ఎట్లున్నదో. సో చాలా చాలా బాగుంటుంది ఇది. సో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు నేను మా ఇంట్లో వినాయకుడికి అయితే నేను నైవేద్యం పెడుతున్నది. సో మొత్తం తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మొత్తం దేవుడి దగ్గర పెట్టేస్తా. చూడడానికి చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే, ఎంత బాగుంది కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ ఇది. సో ఈ స్వీట్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ గణపతి ఫెస్టివల్కి చాలా మంచి ఒక రోజు మనం ప్రసాదంగా పెట్టొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఈ పాయసంని ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే దీన్ని నైవేద్యంకి పెడుతున్నా నేను. చలో. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.